ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్కు గద్దర్ అవార్డు రావడంతో సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి కలిసిపోయారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అందుకే గద్దర్ అవార్డ్స్లో ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్కు వరించింది అన్న వార్త వినిపిస్తోంది. మనకు తెలుసు పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ దగ్గర ఘటన జరగడం, తొక్కిసలాటలో ఒక తల్లి ప్రాణాలు కోల్పోయింది. కుమారుడు చావు బతుకుల మధ్య ఇంకా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుంది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇష్యూకు సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీ ముఖ్యంగా హీరోలకి బాధ్యత లేదంటూ ఆయన ప్రశ్నించిన పరిస్థితుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇష్యూలో చాలా సీరియస్గా అసెంబ్లీలో గంట సేపు మాట్లాడారు. హీరోలు అక్కడ పర్మిషన్ లేదు, అక్కడికి రావద్దని చెప్పినా సరే బాధ్యతను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒకరి ప్రాణాలు పోవటానికి కారకులయ్యారు, ఒక కుటుంబం రోడ్డును పట్టడానికి కారణమయ్యారంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు గద్దర్ అవార్డుల ప్రకటనతో ఇద్దరు కలిసిపోయారంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరును ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట తర్వాత మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ అవార్డు రావడానికి కారకులైనటువంటి డైరెక్టర్ కావచ్చు, సినిమాలో పనిచేసినటువంటి నాకు సహకరించిన ప్రతి ఒక్కరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఒక పోస్టు పెట్టినటువంటి పరిస్థితుంది. తెలంగాణ ప్రభుత్వం యాక్చువల్గా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నంది అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు. తెలంగాణ ప్రభుత్వంలో తొలిసారిగా నంది అవార్డ్స్ ఆగిపోయిన తర్వాత గద్దర్ గారి పేరుతో అవార్డులు ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. ఇప్పుడు గద్దర్ గారి పేరుతో అవార్డుల ప్రకటన కూడా వచ్చింది. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. న్యూస్ రూమ్ నుంచి న్యూస్ ఎడిటర్ మా తిరుమల్ లైవ్లో జాయిన్ అయ్యారు, వారితో మాట్లాడదాం. తిరుమల్, ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటన జరిగిన తర్వాత ఏ విధంగా విమర్శలు రేకెత్తినటువంటి పరిస్థితి మనం చూసాం. హీరోలకు బాధ్యత ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడటం కావచ్చు, అసలు నా ప్రమేయం లేదు, పోలీసులు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి నేను వచ్చానని చెప్పి కొంత అల్లు అర్జున్ సైడ్ నుంచి కూడా కొంచెం గట్టిగానే సమాధానాలు ఇచ్చే ప్రయత్నం జరిగింది. సో ఇప్పుడు ఈ అవార్డు రావటం పట్ల చర్చ జరుగుతోంది, ఏమంటారు మీరు? మళ్ళీ ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చూడాలి. మనం ఒక విషయాన్ని స్పష్టంగా చూడాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు, ప్రాణాల కోసం యుద్ధం చేశాడు, ఈ మధ్యనే డిశ్చార్జ్ అయ్యాడు, ఇంటికి వెళ్ళాడు అబ్బాయి. ఆ అబ్బాయిని చూస్తే ఆ రోజు నిజంగా ఉద్వేగభరితమైన క్షణాలు. అప్పుడు ఆ సిచ్యువేషన్ని చూస్తే ఒక హీరో బాధ్యతాయుతంగా ఎందుకు ప్రవర్తించలేదు? పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా సంధ్యా థియేటర్కి ఎందుకు వచ్చాడు? వచ్చాడు, మూసుకొని సినిమా చూసి వెళ్ళిపోవచ్చు కదా అనేది ఆ రోజు రేవంత్ రెడ్డి ఒపీనియన్. సినిమా చూడకుండా నేరుగా వచ్చి ర్యాలీలు తీసి కారులోంచి బయటకు వచ్చి చేతులు ఊపి అక్కడ జనాన్ని రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఒక్కసారిగా అక్కడ ఒక ఊహించని విధంగా జనసాంద్రత పెరిగిపోయింది. సో ఆ రోజు ఆ ప్రమాదానికి కారణం కూడా అదే అయింది. ఎందుకంటే సంధ్యా థియేటర్కి వస్తున్నాడు అనే విషయాన్ని పోలీసులకు అంటే పోలీసులు అనుమతించకపోయినా అనుమతి ఇచ్చారు అని చెప్పడం, ఈ పరిణామాలన్నీ ఆ రోజు వివాదానికి కారణమైంది. ఇది ఆ రోజు సంఘటన, ఆ రోజు సంధ్యా థియేటర్లో జరిగిన పరిస్థితి, ఆ రోజు హీరోకి బాధ్యత ఉందా లేదా, ఇవన్నీ ఆ రోజు వ్యవహారాలు. కట్ చేస్తే సినిమాని ప్రోత్సహించడం అనేది ఇక్కడ అవార్డుల ప్రధాన లక్ష్యం. ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉంది, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. ఇక్కడ సినిమాని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా సినిమాని ఎలా ప్రోత్సహించాలనే కోణంలోనే చూశారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా పుష్ప 2లో నటించిన అల్లు అర్జున్కి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చాడు. ఇక్కడ నటనకి కళకి ప్రాధాన్యత దక్కింది, అక్కడ బాధ్యతకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ బాధ్యతను చూశారు, ఇక్కడ కళను చూశాడు. కాబట్టి ప్రభుత్వం చాలా స్పష్టంగా దాన్ని 2 విధాలుగా చూసిందని అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ తిరుమల, అప్పుడు ఈ వివాదం చెలరేగినప్పుడు ఏ విధంగా విమర్శలు చేశారు, హీరోలను కూడా ఇంత కించపరిచే విధంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి, ఇది కూడా కరెక్ట్ కాదని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు అవార్డుల ప్రకటనతో ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఏదైతే గ్యాప్ వచ్చిందో దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసమే ఈ విధంగా అవార్డుల ప్రకటన జరిగింది, ఇట్లా అనుకోవడానికి అవకాశం ఏం లేదా? ఉంది, చాలా స్పష్టంగా ఇది సహజమైన విషయమే వలి. ఎందుకంటే ఎవరిని తప్పు చేస్తే తప్పు చేసామని చెప్పడం తప్పు కాదు కదా. తప్పు చేసిన వ్యక్తి నిజంగానే తన పర్ఫార్మెన్స్ చూపించినప్పుడు ఆయన్ని గౌరవించడం కూడా అవసరం. ఇక్కడ అదే జరిగింది.
గద్దర్ అవార్డులు మొట్టమొదటిసారిగా ఇక్కడ అల్లు అర్జున్ మనం ఒక రకంగా కంగ్రాచులేట్ చేయాలి. పుష్ప 1కి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. పుష్ప 2కి తొలిసారి తెలంగాణలో అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ మొదటిసారి గద్దర్ అవార్డ్స్ని ప్రకటించింది. ఈ గద్దర్ అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. నిజంగా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ సూపర్ డూపర్ అని చెప్పాలి. అందుకనే ఆయన ఒకవేళ ముఖ్యమంత్రికి అల్లు అర్జున్ మీద వ్యతిరేకత ఉన్న, ముఖ్యమంత్రి అల్లు అర్జున్ వద్దనుకున్న ఇది ఆపేది ఏముండదు. జ్యూరీ కమిటీ ఉంది, మధ్యలో జ్యూరీ కమిటీ ఆయన్ని ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది. చాలా అయితే ఇక్కడ మీరు అన్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు కొంత సమాధానం చెప్పాలి అంటే ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి మధ్య గ్యాప్ తొలగిపోయిందని. అసలు గ్యాప్ ఎందుకు వచ్చింది? వాళ్ళిద్దరి మధ్య రాజకీయ విభేదాలు లేవు, వాళ్ళిద్దరి మధ్య రాజకీయ సంబంధాలు లేవు, వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు లేవు. ఆయన ఒక ముఖ్యమంత్రి, ఈయన ఒక నటుడు. ఒక విషయం అంటే సినిమా ప్రమోషన్స్ చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కావచ్చు, అట్లా ఒక స్టేజ్ మీద రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు అల్లు అర్జున్. తెలంగాణ ముఖ్యమంత్రి అని కొంచెం గ్యాప్ ఇచ్చారు, తర్వాత వాటర్ తాగారు, తర్వాత మళ్ళీ పక్కన వాళ్ళు గుర్తు చేస్తే రేవంత్ రెడ్డి పేరు ప్రకటించినట్టు పరిస్థితుంది. ఇది మనసులో పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి, కొంత యుగో హర్ట్ అయింది. కాబట్టి రేవంత్ రెడ్డి పేరు ఎల్లకాలం గుర్తుండాలంటే ఒక శిక్ష వేయాల్సిందే, ఒక రోజైనా జైల్లో పెట్టాల్సిందే. ఈ విధంగా రేవంత్ రెడ్డి ఆలోచించి డెసిషన్ తీసుకున్నారని చెప్పి ఒక చర్చ జరిగింది ఆ రోజుల్లో. కానీ చర్చ జరిగింది సోషల్ మీడియాలో అనుకోవడానికి కానీ, మనం రాసుకోవడానికి కానీ, చెప్పడానికి కానీ బోల్డెన్ యాంగిల్స్ ఉంటాయి. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని అల్లు అర్జున్ మర్చిపోవటాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయడం, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో దాన్ని హైలైట్ చేయడం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కూడా ఏకంగా నీ పేరు మర్చిపోతున్నారని ముఖ్యమంత్రి పైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం, ఇవన్నీ చూసి ఆటోమేటిక్గా కొంత మనసును గాయపరిచి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండలేదని మనం చెప్పలేం. కానీ దాన్ని బేస్ చేసుకొని అల్లు అర్జున్ పైన పగ తీర్చుకోవాలన్న ఆలోచన అయితే ప్రభుత్వానికి ఉండదు. ప్రభుత్వం ఎప్పుడు ప్రజా శ్రేయస్సును కోరుకుంటుంది, ప్రజల్ని సమాంతరంగా చూస్తుంది, అందరూ సమానమైన విధంగా ఉంటుంది. కాకపోతే రాజకీయంగా ఆలోచిస్తే ఆ రోజు ఈ చర్చకు ఆస్కారం ఏర్పడింది. సో ఇప్పుడు మన గ్యాప్స్ తొలగిపోయాయని అనుకోవచ్చు. ఏముంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి మళ్ళీ దోస్తాను ఏర్పడవచ్చు. వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆటోమేటిక్గా చంద్రశేఖర్ రెడ్డి రెగ్యులర్గా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నాడు, వాళ్ళ మధ్య కొంత రిలేషన్ ఉంది. ఇదంతా చూస్తుంటే రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పాడు, చంద్రశేఖర్ రెడ్డి ఎవరో గారు మాకు బంధువులు కూడా అవుతారని చెప్పారు. ఆ లెక్కను చూస్తే అల్లు అర్జున్ సతీమణి రేవంత్ రెడ్డికి బంధువులు కూడా అవుతారు. అంత ఆ గ్యాప్ అంతా క్లియర్ అయిందని చెప్పొచ్చు. ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అయితే ఏ వేదిక పైన అల్లు అర్జున్ని విమర్శిస్తూ పాయింట్ చేస్తూ చాలా స్పష్టంగా అల్లు అర్జున్ని పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అటువంటి వేదిక పైన ఇవాళ మళ్ళీ రేపు జూన్ 14వ తేదీన రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కలుసుకోబోతున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగానే అవార్డు అందుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏవి శాశ్వతం కాదు, నిజానికి రాజకీయాల్లో కూడా ఏది శాశ్వతం కాదు. ఇది కూడా ఒక రాజకీయం లాంటి సబ్జెక్ట్ అనుకోవాలి. కాబట్టి అల్లు అర్జున్ సందర్భం కూడా ఒకసారి మనం ప్రస్తావించుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు అందరూ కూడా సంఘీభావం తెలిపారు. ప్రతి ఒక్కరు వచ్చి అల్లు అర్జున్ కలిసిన పరిస్థితుంది. ఈ విషయం కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆయనకి ఏమైందండి? ఆయనకి ఏదో కాలిరిగిందా, చెయ్యిరిగిందా, ఎందుకు అంత పరామర్శ ఆయనకు అవసరమా? ఒక చిన్న బాబు చికిత్స పొందుతూ ఉన్నాడు, ఆయనకి చాలా బాగాలేదు, అతన్ని ఎవరు పరామర్శించడం రాలేదు, ఆ కుటుంబాన్ని పరామర్శించడం రాలేదని చెప్పి ఈ మాటలు కూడా జరిగినాయి. సో రేవంత్ రెడ్డిని కరెక్ట్ అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. ఇది కొంత నిజంగా వాస్తవమే. ఇది నిజంగా ఆ రోజు రేవంత్ రెడ్డి అలా ప్రశ్నించడం చాలా ఇంపార్టెంట్. అలా ప్రశ్నించడం మంచి పరిణామం. ఎందుకంటే సాధారణంగా డబ్బున్నోడి వైపు మొత్తం వ్యవస్థ అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది, వాళ్ళ వైపు వెళ్తుంది. అట్లాగే పవర్ ఉన్న వైపు వెళ్తుంది, అట్లాగే పాపులారిటీ ఉన్న వైపు వెళ్తుంది. చాలా స్పష్టంగా ఆ రోజు మనం చూడొచ్చు. నిజానికి ఎవరైతే సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో గురైందో, అలా తల్లి చనిపోయిందో, తల్లి చనిపోయిన కొడుకు ఆ బాలుడు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే అతన్ని ఎవరు పట్టించుకోలేదు. నిజంగా ఇది ఆ రోజు మూర్ఖమైన ఆలోచన అని చెప్పాలి. ఆ తర్వాత అతను ఎవరు పట్టించుకొని సినిమా ఇండస్ట్రీ కనీసం వాళ్ళని పరామర్శించలేదు. ఈ రోజు కూడా మనం చెప్పొచ్చు, అవార్డ్స్ వచ్చినాయి కాబట్టి ఈ విషయాన్ని పైకెత్తడం తప్పేం కాదు. ఆ రోజు ఎవరిని ఆ పిల్లాడిని ఎవరు పట్టించుకోలేదు. తర్వాత విమర్శలు రావడం వల్ల పోయారు, కానీ ఆ మొదట్లో అసలు ఎవరు పట్టించుకోలేదు. అదే అల్లు అర్జున్ ఒక్కరోజు రాత్రి చెంచలు కూడా జైల్లో ఉన్నంత మాత్రాన అల్లు అర్జున్కి ఏదో జరిగిపోయింది, అల్లు అర్జున్ పైన ఏదో దాడి జరిగింది, అల్లు అర్జున్ మొత్తం అది చేశారనే యాంగిల్లో ఆయన ఇంటికి వెళ్ళడం, పరామర్శించి చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్ట్ నుంచి మొదలు పెడితే సూపర్ స్టార్ల వరకు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం, ఆయన పరామర్శించి రావడం, ఆరోగ్యం ఎలా ఉందని కనుక్కోవడం, ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఓవర్ డ్రామానే జరిగింది. అప్పుడు ఆ డ్రామానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఎత్తుచూపారు. అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారు, పరామర్శించాల్సింది ఎవరిని? తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాటం చేస్తున్న బాలుడినా, లేకపోతే ఆ తొక్కిసలాటకు కారణమై నిందితుడిగా కోర్టుకెళ్ళి బెయిల్ తెచ్చుకుని జైల్లో ఒక రాత్రున్న హీరోనా అని ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. నిజమే కదా,
ఒక రకంగా ఆలోచిస్తే ఆ రోజు పరామర్శించాల్సింది ఎవరిని? మీ సినిమా చూడడానికి వచ్చి మీ సినిమా అభిమాని అల్లు అర్జున్ అభిమాని ఆ రోజు థియేటర్కి వచ్చారు. ఆ పిల్లాడు కూడా ఆ పిల్లాడి కోసం వాళ్ళ అమ్మ ఆ అల్లు అర్జున్ సినిమాకి అతను తీసుకొచ్చింది పుష్ప 2కి. ఆ రోజు పరామర్శించాల్సింది ఎవరిని? ఆ బాబుని కదా. ఆ బాబుని తర్వాత మీరు ఇదంతా జరిగిన తర్వాత పరామర్శించారు కానీ ముందు పరామర్శించలేదుగా. అందుకని ఆ రోజు రేవంత్ రెడ్డి అలా స్పందించారు. ఈ రోజు అనేది ఇది చలనచిత్ర పరిశ్రమకి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే తెలంగాణలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ప్రత్యేక రాష్ట్రం అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అంతకుముందు నంది అవార్డులు ఉండేది. నంది అవార్డుల తర్వాత ఎవరు బాధ్యత తీసుకుంటారని చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రభుత్వాలు నంది అవార్డుల గురించి పెద్దగా పట్టించుకోలేదు, ఇప్పటికి కూడా ఆలోచించట్లేదు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం మొదటి 2 దఫాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నంది అవార్డులను కానీ లేకపోతే సినిమా అవార్డులను కానీ పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఎక్కువగా ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి కూడా వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరైతే తెలంగాణకి ఐకాన్ ఒక కళాకారుడుగా ఉన్నారు, ఆయన ఉద్యమ సారథి, ఉద్యమ గాయకుడు, ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో అవార్డులు ప్రకటించడం, ఆ అవార్డులకి 1200కు పైగా ఎంట్రీలు రావడం, ఆ 1200 ఎంట్రీలోంచి ఉత్తమ సినిమాల్ని ఉత్తమ నటుల్ని ఎంపిక చేయడం, అందులో అల్లు అర్జున్కి ఉత్తమ నటుడిగా అవార్డు రావడం అంతా ఒక మంచి పరిణామం అనుకోవాలి. ఒకవేళ మీరు చెప్పినట్టు త్వరలోనే ఒక వేదిక మీద అల్లు అర్జున్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. అవార్డుల ప్రధానోత్సవం సీఎం చేతుల మీదుగానే అల్లు అర్జున్ తీసుకోబోతున్నారు. ఆ వేదిక మీద ఎందుకంటే ఏ సినిమాకైతే వివాదం చెలరిగిందో అదే సినిమాకు గాను ఉత్తమ నటుడుగా అవార్డు మళ్ళీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ అందుకోబోతున్నటువంటి తరుణంలో ఆ స్టేజ్ మీద ఏం చెప్పే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి? ఏముంటుందని కౌగిలించుకుంటారు, అవార్డు ఇస్తారు, ప్రశంసా పత్రం ఇస్తాడు, పంపిస్తారు. ఇంకేముంటుంది అక్కడ? ఏముంటుంది చెప్పండి? అవార్డుకి ఇవ్వడం వల్ల ప్రోత్సాహం వస్తుంది సినిమాకి, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు, జనమంతా ఫీల్ అవుతారు. పర్లేదు అల్లు అర్జున్ మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఒక కాంప్రమైజింగ్ ఉంది, ఇద్దరు కలుసుకున్నారు, చాలా హ్యాపీ సంతోషం అనుకుంటారు. నిజంగా ఇది ఒక శుభపరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు శత్రుత్వం కాదు, లేకపోతే ఒక వ్యక్తి తప్పు చేసిన తర్వాత అతన్ని వ్యతిరేకించాలని రూల్ ఎక్కడ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ ఇవాళ అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్విట్టర్ ద్వారా అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఒక పరిణామం జరిగింది. ఆ రోజు ఘర్షణ వేరు, ఈ రోజు ఘర్షణ వేరు. కాబట్టి మంచి పరిణామంగానే చెప్పుకోవాలి. వాళ్ళు నేపథ్యంలో గతంలో ఈ సంప్రదాయానికి కామా పడింది, ఫుల్ స్టాప్ పడలేదు, కామా పడింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. గద్దర్ గారి పేరుతో అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఈ ప్రకటన తర్వాత? వస్తుంది గద్దర్ గారి పేరు మీద మళ్ళీ అవార్డులు ఇస్తూ ఉన్నారు కదా. గత సంప్రదాయానికి కొద్దిగా బ్రేక్ పడింది, ఇప్పుడు మళ్ళీ కొనసాగిస్తున్నారు. సో సినిమా ఇండస్ట్రీ రియాక్షన్ ఏంటి? సినిమా ఇండస్ట్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పాలి. మన జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశారు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ. అలాగే మిగతా వాళ్ళు కూడా, మిగతా సినిమా ఇండస్ట్రీ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయింది. ఎందుకంటే సినిమాకి ప్రోత్సాహం చాలా అవసరం. సినిమాలో ఇప్పటికే ఓటీటీల ప్రభావంతో సినిమా కొంత వెనకబడిపోతుంది, ఆదాయం వెనకబడిపోతుంది, సినిమా ఇండస్ట్రీ కొంత బలహీన పడుతుందనే ఆలోచన ఉంది. ఇదే సమయంలో మన సినిమా, తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎదిగింది. ఈ సమయంలో సినిమా ఇండస్ట్రీకి స్థానికంగా ఉండే ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం చాలా అవసరం. కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముందుగా ఇనిషియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత అవార్డుల బాధ్యత మీద మాదే అనే చర్చ జరుగుతున్న తరుణంలో తెలుగు సినిమాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవార్డుని ప్రకటించడం, గద్దర్ అవార్డుని ప్రకటించడం, దాన్ని ఇమీడియట్లీ ఎంట్రీలు తీసుకోవడం, ఇప్పుడు అవార్డుల ప్రధానోత్సవానికి కూడా ఏర్పాటు చేయడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా సంతోషంగా హ్యాపీగా ఉందని చెప్పాలి. వాళ్ళు అది పరిస్థితి. అల్లు అర్జున్కి గద్దర్ అవార్డు లభించింది. పుష్ప 2 సినిమాకు గాను, పుష్ప 2లో నటనకు గాను అల్లు అర్జున్కు అవార్డు వచ్చింది. సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే చాలా జోరుగా సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య గ్యాప్ అనేది పూర్తిగా సమసిపోయింది. ఇప్పుడు ఎలాంటి పొరపచ్చాలు లేవు. గద్దర్ అవార్డు ప్రకటనతో ఇండస్ట్రీలో కూడా పూర్తిగా ఒక సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి అవార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడంతో సంతోషం కనిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏదైతే పుష్ప 2 ఈ వివాదం జరిగిందో, తొక్కిసలాట్లో ఒక ప్రాణం పోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఒక్కసారిగా అందరూ కూడా ఒక షాక్ అయినటువంటి పరిస్థితుంది. సినిమా ఇండస్ట్రీ మీద కొంత విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితుంది. ఇప్పుడు ఆ గ్యాప్ అంతా పూర్తిగా తొలగిపోయింది. సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ కూడా మంచి చేసే విధంగానే అడుగులుంటే ఈ సినిమా ఇండస్ట్రీని ఇంకా ముందు ప్రోత్సహించేటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే ఈ అవార్డులు కూడా ఇస్తున్నట్టుగా ఒక సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది.
leading actor Shri Allu Arjun Pushpa 2. Best leading actor Shri Allu Arjun Pushpa 2. Best leading actor Shri Allu Arjun